తమిళనాడులోని అన్ని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే అన్ని కార్యక్రమాల ప్రారంభంలో తమిళ తాయ్ వాస్తు గీతాన్ని తప్పనిసరిగా ఆలపించేలా అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయాన్ని తెలియజేశాయి. కొద్ది రోజుల క్రితం మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో తమిళ్ తాయ్ వాస్తుని 3వ స్థానంలో ఉంచడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ తీర్మానంలో తమిళ భాష ప్రాచీనత, తమిళ నాగరికత, సంస్కృతి ప్రాధాన్యతని ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. అధికారిక కార్యక్రమాల్లో తమిళ్ తాయ్ వాస్తుని ఆలపించే విధానాన్ని 1970లో ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 2021 డిసెంబర్ 12 నుంచి తమిళ తాయ్ వాస్తుకి రాష్ట్ర గీతంగా అధికారిక గుర్తింపు లభించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర గీత ఆలాపనకు సంబంధించి 2026 జూలై 9న కేంద్ర హోంశాఖ రాసిన లేఖలో చేసిన సూచనలని తీర్మానంలో ప్రస్తావించారు.